యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా తండ్రి, నీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి. ప్రభువా, నూతనమైన ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, పుటము వేయబడిన నీ బంగారు మాటలు వచించడానికి నా నాలుకను, నోటిని, పెదవులను నీ ఆత్మచేత కడగమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మాటను శ్రద్ధగా విని, దేవుని మాటలు మనము ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో, శ్రద్ధ ఎప్పుడు వస్తుంది మనకి? శ్రద్ధగా అనే మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వాడాడు. శ్రద్ధ అనేది ఎప్పుడు వస్తుందంటే నీలో ఆసక్తి ఉంటే శ్రద్ధ వస్తుంది కదా. చదువు కోసం చెప్తారు కొంతమంది. చదువునట కష్టపడి చదివితే రాదట, చదువు ఇష్టపడి చదివితే చదువు వస్తుంది. ఏంటి, ఒక ఆఫీసులో ఉద్యోగం నువ్వు కష్టపడితే కాదు, ఇష్టపడి ఆ ఉద్యోగాన్ని చేయగలిగితే అది నీకు ఆశీర్వాదం, ఆ యొక్క యజమానికి ఆశీర్వాదం. నిజంగానే శ్రద్ధ అనేది నీ జీవితంలో ఉంటే నీ కుటుంబం చక్కగా ఉంటుంది. నీ కుటుంబ విషయాల్లోనైనా సరే నువ్వు ఆశీర్వాదం పొందాలంటే ముందుగా దేవుని మాటను, దేవుని వాక్యమును నువ్వు శ్రద్ధగా వినాలి. ఆ ద్వితీయోపదేశకాండంలోనే 5వ అధ్యాయంలో మొదటి వచనం, మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లా నేను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను, విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, దేవుని యొక్క కట్టడలను, విధులను వినాలి, వాటిని నేర్చుకోవాలి, వాటిని అనుసరించి నడవాలి. దేవుని వాక్యం వింటే ఎంత ఆశీర్వాదం అండి? 30 అంతల ఆశీర్వాదం. విన్నందుకు వచ్చే ఆశీర్వాదం ఎంత? చాలామంది వింటారు దేవుని వాక్యం, 30 అంతల ఆశీర్వాదం మీకు వచ్చేసినట్లే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. విన్నందుకు మీరు ఏమీ చెల్లించక్కర్లేదు, కానీ చెవులు మాత్రం ఎక్కడ పెట్టాలి? ఇక్కడే పెట్టాలి. ఒకసారి మనల్ని ఎవరైనా పిలుస్తున్నారు అనుకోండి, మనకు వినపడదు, అక్కడే ఉంటాం. కానీ అంటే ఎందుకు వినపడదు? చెవులు అక్కడ లేవు, మనసు అక్కడ లేదు కదా, మైండ్ ఎక్కడో ఉంది. అందుకనే ఎంతసేపు పిలిచినా వినట్లేదేంటి అనుకుంటాం మనం. ఇంతకీ వాడి చెవులు ఉన్నాయి కానీ వింటలేదు. అందుకనే దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు అలా కూర్చోవటం వల్ల ప్రయోజనం ఉండదు, కానీ దేవుని వాక్యం వింటే నీకు 30 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. విన్నదాన్ని రెండోది ఏం చేయాలంటే గ్రహించాలి. గ్రహించాలంటే ఇంకా శ్రద్ధగా దేవుని మాటలను వినాలి. ఏంటి, నువ్వు సరిగ్గా విని వాక్యాన్ని కానీ అర్థం చేసుకుంటే నీకు 60 అంతల ఆశీర్వాదం వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఎంత ఆశీర్వాదం అండి? 30 అంతల ఆశీర్వాదం ఎంత రెట్టింపు అయిపోయింది అంటే 60 అంతల ఆశీర్వాదం నీకు వచ్చేసింది. ఇంకా 2 పనులు మనం ఎక్కడ చేయవలసినవి. తర్వాత 3వ పని ఎక్కడ చేయాలి? 3వ పని ఏంటండి? విన్న దానిని గ్రహించి దాన్ని చప్పున నడవటమే 3వ పని. అది ఎక్కడ చేయాలి మనం? అది మన జీవితాలలో అది చేయాలి కదా. దేవుని మందిరంలో దేవుని వాక్యం వింటున్న మనము
ఇంటికి వెళ్ళిన తరువాత మన జీవితము లోకములో ఉంటుంది. లోకంలోనే మన ఇల్లు ఉంటుంది, లోకంలోనే మన ఉద్యోగం ఉంటుంది, లోకంలోనే మన వ్యాపారం ఉంటుంది. నీ ప్రాక్టికల్గా అక్కడ ఆ జీవితంలో నువ్వు దేవుని వాక్యాన్ని నడిచి చూడాలి. అందులో దేవునికి స్తోత్రం చెల్లిందాం. లోకము చీకటితో ఉంది. ఈ చీకటి లోకములో నీవు వాక్యం అనే వెలుగు దీపాన్ని పట్టుకుని నడవగలిగితే నీకు అన్ని ఆశీర్వాదాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 28వ అధ్యాయానికి వస్తే, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే, భూమి మీదనున్న సమస్త జనముల కంటే దేవుడు ఎవరిని హెచ్చిస్తాడట? ఈ 3 పనులు చేసిన వాడిని. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆశీర్వాదం 30 అంతలైతే నీకు పెద్ద ప్రయోజనం ఉండదు. ఆశీర్వాదం ఎప్పుడు కూడా 100 అంతల ఆశీర్వాదం కావాలని మనం కోరుకుంటే తప్పకుండా 3 కార్యాలు మనం చేయగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, నిన్ను భూమి మీద ఉన్న వారి కంటే హెచ్చిస్తాడు. నిన్ను క్లాసులో ఉన్నవారి కంటే మంచి మార్కులతో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నీతోటి వ్యాపారస్తులందరికంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ కొలీగ్స్కి అందరికంటే కూడా దేవుడు నిన్ను ఉద్యోగంలో ఆశీర్వదిస్తాడు. దేవుడిచ్చిన మాట ఏ మాత్రము కూడా వట్టిపోదు. దేవుని మాట అబద్ధము కానే కాదు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు అంటాడు వాక్యంలో. దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. దేవుని వాగ్దానము మన పట్ల నెరవేర్చబడాలంటే దేవుని ఆజ్ఞలన్నిటినీ, అక్కడ చదవండి, మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడలా. కొన్నిటినా అన్నిటినా? చెప్పండి. అన్నిటినీ. బైబిల్ యొక్క వాక్య సారాంశం అంతటినీ, దేవుని మాటలన్నిటినీ పాటించడం నేర్చుకోవాలి. కానీ మనకి కొన్ని ఇష్టంగా ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో ఏదైతే కష్టంగా ఉన్నాయో దానిని ఇష్టంగా నువ్వు మార్చేసుకో అంతే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏ వాక్యం అయితే నీకు కష్టంగా అనిపిస్తుందో, నీవు ఆ ఆజ్ఞను పాటించలేకపోతున్నావో, ఈ రోజున వాక్యం అయిపోయిన తర్వాత నువ్వు చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, ఆ కష్టమైన వాక్యాలు నా జీవితంలో ఇప్పటివరకు నేను పాటించలేని నీ ఆజ్ఞలను నేను పాటించే జ్ఞానము నాకు దయచేయని దేవుణ్ణి అడగండి. దేవునికి స్తోత్రం చెల్లిందా. దేవుణ్ణి అడిగితే మన కొరతలన్నీ తీరుస్తాడా తీర్చడా కదా. మీరు అందరూ ఈ నెల మొదట్లో ప్రార్థన చేసుకుని ఉంటారు. గత నెలలో ఏమని? మాకు మంచి బట్టలు కావాలి ప్రభా, మా పిల్లలకి బట్టలు కావాలి ప్రభా. ఇచ్చాడా లేదా? ఎంతమందికి ఇచ్చాడండి? ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. మనం ఏదైతే ఆలోచనలో ఉంటాయో, మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతామో అన్నిటినీ దేవుడు మనకి ఇస్తాడు. అలాగే నీ జీవితంలో కూడా నీకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా దేవుడు తీసివేస్తాడు. నీ కొరతలన్నిటినీ కూడా కొరత లేకుండా ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపేస్తాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన ఆజ్ఞలన్నిటినీ. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. దేవుని వాక్యాలు చాలామంది మొత్తం గీతలు గీసేస్తారు. మొత్తం అంతా బైబిల్ అంతా ఎక్కడ చూసినా గీతలే. మొత్తానికి గీతలు తప్ప ఏం కనబడవు. కానీ అన్నిటినీ గీసేసుకోకండి. ఎక్కడ మనకి ప్రత్యేకత ఉందో ఆ మాటను మాత్రమే మనం అండర్లైన్ చేసుకోవాలి. మనం చాలాసార్లు దేవుని మాటల్లో కొన్నిటిని మాత్రమే అనుసరించి నడుస్తాం, కొన్నిటిలో చాలా నిజాయితీగా ఉంటాం. కొంతమంది ఉంటారు కదా, అన్నిటిలో కంటే లెక్కల్లో ఎక్కువ వచ్చేస్తాయి మార్కులు. ఎంత వస్తాయి? 100కి 100 కొంతమందికి అన్ని సబ్జెక్టుల్లో బాగా వస్తాయి, ఒక్క సబ్జెక్ట్ ఏదో లోటుగా ఉంటుంది. అయితే నీకు ఏ సబ్జెక్టు లోటుగా ఉందో దాన్నే నువ్వేం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. భక్తి కూడా అంతే. భక్తి జీవితంలో కూడా నీ జీవితంలో ఏదైతే కొరతగా ఉందో, ఏ ఆజ్ఞ అయితే నువ్వు చేయలేకపోతున్నావో, ఏ ఆజ్ఞను పాటించలేక సాతాను చేతికి చిక్కుకుంటున్నావో, వాడి బంధకంలో నుంచి నువ్వు ఈ రోజున విడుదల పొందబోవాలంటే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా తండ్రి, మోషే చెప్తున్నాడు ప్రభువా, మోషే ద్వారా నీ ప్రజలందరితో మాట్లాడుతున్నావు ప్రభువా.
మేము నీ ప్రజలము, మేము ప్రత్యేకించబడిన వాళ్ళము నాయన. ఇదో నీ ప్రత్యేకమైన జనాంగానికి నువ్వు ఇచ్చే విధులు, కట్టడలు, నీ ఆజ్ఞలు, నీ ధర్మశాస్త్రమును మేము పాటించే శక్తిని మాకు దయచేయండి. నీ కృపను అనుగ్రహించు నాయన. నీ ఆజ్ఞలను పాటిస్తే, నీ వాక్యంలో మేము నడవగలిగితే వచ్చే ఆశీర్వాదాలన్నీ నువ్వు రాసి ఉంచావు తండ్రి. ఆశీర్వాదాలన్నీ మేము పొందుకోవటానికి నీ కృపను అనుగ్రహించండి. ఇదో ఈ సంవత్సరంలో నూతనమైన దీవెనలతో బిడ్డలందరినీ నింపండి ప్రభువా. అనేక మంది ప్రజలు చూస్తున్న కార్యక్రమాలను బట్టి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలందరికీ గొప్ప దీవెన, ఆశీర్వాదము దయచేయండి. వారి అవసరతలు తీర్చండి. వారి కుటుంబాల్లో రక్షణ దయచేయండి, శాంతి దయచేయండి. ఇదో తండ్రి నాయన, మా సంఘ కుటుంబాలన్నిటిని కూడా సంపూర్ణమైన దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.